నమస్కారం. ఈరోజు మహారాష్ట్ర ఎలక్షన్ ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటివరకైతే మహారాష్ట్రలో బీజేపీ అఖండ విజయం సాధించబోతుంది. అలాగే జార్ఖండ్‌లో కొంచెం వెనుకబడిన తుది ఫలితాలొచ్చే వరకు ఏం జరుగుతుందో చూద్దాం. అయితే అక్కడైనా, ఇక్కడైనా బీజేపీ నినాదించింది విడిపోతే పడిపోతాం. అంటే మనం ఒక్కటిగా లేకుంటేనంటే మనం పడిపోవాల్సొస్తది కాబట్టి ఈసారి ఓటు వేసినప్పుడు మనం ఒక్కటిగా వేద్దాం ఓటు అని చెప్పి నినాదం మోదీజీ, యోగీజీ మహారాష్ట్ర ఎలక్షన్, జార్ఖండ్ ఎలక్షన్‌లో ఇచ్చారు. అయితే ఈ ఫ్యాక్ట్ ఎంతవరకు పనిచేసిందంటే, లోక్‌సభ ఎలక్షన్‌లో హిందువులు విడివిడిగా ఆలోచన చేసిండ్రు. కానీ ఒక వర్గం వాళ్ళు మాత్రం ఒకటిగా ఆలోచన చేసి, మోదీజీని ఈసారి ప్రధానమంత్రి కాకూడదు అనే ఉద్దేశంతోటి వాళ్ళు ఎక్కడైతే కాంగ్రెస్ అలయన్స్ ఉంటదో వాళ్ళకేయడం, కాంగ్రెస్‌కేయడం వల్ల చేయడం వల్ల లోక్‌సభ ఎలక్షన్‌లో చాలా వరకు సీట్లు తక్కువయినాయి. అయితే ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్‌లొచ్చేతాలకు అర్థమైపోయింది. అంటే భారతదేశంలో ఒక వర్గం ఒక యూనిటీగా తయారయ్యి, ఈ దేశం పైన జాతీయవాద రాజకీయాలు గాని చేయకూడదు. ఎప్పుడైనా సెక్యులర్ భావంతోటి ఒక వర్గానికి కొమ్ము కాసే ప్రభుత్వాలు ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి ఒక వర్గం. ఇప్పుడు గూడా మనం ఈ రకంగా ఆలోచన చేసి విడివిడిగా వి ఆలోచన చేస్తానంటే మనం రాబోయే రోజుల్లో కంపల్సరీ ఈ యొక్క భారతదేశంలో పడిపోతాము మనం అని చెప్పి ఆలోచన చేసిన ప్రజలు ఒక నాయకుడు నినాదం చేస్తే దానికి ప్రజలు కూడా ఆలోచన చేసి ఒకటిగా ఓట్లేసి అఖండ విజయాన్ని మహారాష్ట్ర ఎలక్షన్‌లో ఇస్తున్నాం. ఎందుకంటే కంపల్సరీ ఇది అవసరం. ఇది ఏంటి మోదీజీ ఏమో సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నాడు. అన్నప్పుడు అన్ని లబ్ధి పొంది కాంగ్రెస్ ప్రభుత్వంలో కంటే ఎక్కువ లబ్ధి పొంది వాళ్ళు అయినా మేము మీకు ఓటెయ్యము అని చెప్పి మోదీజీని ఓడగొట్టాలనే ప్లానింగ్‌లో ఉన్నారండి. ఇది ఎంతవరకు ఒక వర్గం ఓట్లు ఎంతవరకు ఒక దేశానికి వెన్నుపోటు పొడిచే విధంగా ఉన్నాయి. అంటే మేమేదైనా సరే మా వర్గాలు, మా మతం ప్రకారము మేము ఓట్లేస్తాం గానీ, మీరెంత ఇచ్చినా, ఏం జేసినా మమ్మల్ని ఏ విధంగా డెవలప్ చేసినా గానీ మేము మిమ్మల్ని సహించము. మీ యొక్క పాలనను సహించము. మిమ్మల్ని ప్రధానమంత్రిగా మేము అంగీకరించము అని చెప్పి ఈ రకంగా పాలిటిక్స్ చేసే వాళ్ళను ఇంకా కూడా ఈ ప్రజలు సహించేది లేదు. ఒకప్పుడు అతిథి దేవో భవ అని చెప్పి ఆదరించిన మతాలు ఇప్పుడు వాళ్ళ మెజారిటీ మెల్లమెల్లగా పెంచుకుంటా మనల్ని మైనారిటీలుగా చేసేసి ఈ దేశాన్ని ఆక్రమణ చేయాలి. ఈ దేశాన్ని పరిపాలనలోకి తీసుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరిని మతం మార్చాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ బానిసలు చేయాలి అనే ఉద్దేశంతోటి ఉన్నారు. కాబట్టి ఇంకా హిందువులు ఈ రకంగా అదే మూసలగానం ఉంటే రాబోయే రోజుల్లో వాళ్ళు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో కదా! 2047 వరకు భారతదేశాన్ని ఇస్లామిక్ దేశం చేస్తారు. అది ఉట్టి ఏదో పేపర్‌లో వచ్చింది వాళ్ళు వీళ్ళు చెప్పిందని అనుకోకండి మిత్రులారా. అది కంపల్సరీ జరిగి తీరుతది. ఎందుకంటే మన మనమేమో తక్కువ మంది పిల్లల్ని కంటున్నాం. వాళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారు. వాళ్ళు మైగ్రేట్ అయితున్నారు. వేరే వేరే దేశాల నుంచి. మనమేమో ఇక్కడనే ఉండకుండా అనేక రకాలుగా విధాలుగా ఆలోచన చేస్తున్నాం. వాళ్ళేమో మతపరంగానే ఆలోచిస్తున్నారు. వాళ్ళు డెవలప్‌మెంట్ అయినా, కాకున్నా ఏ రకంగా అయినా సరే, మా మతానికి సంబంధించిన వాళ్ళే పరిపాలన చేయాలి. మా మతానికి సంబంధించిన దేశం అవ్వాలి అని చెప్పి వాళ్ళ ఉద్దేశ్యం ఉంటది. వాళ్ళు మనలాగా ఆలోచించరు. పప్పుకు, ఉప్పుకు, నీళ్ళకు, పెట్రోల్‌కు, ఉల్లిగడ్డలకు, ఎల్లిపాయలకు ఆలోచించరు వాళ్ళు. వాళ్ళకి కావాల్సిందల్లా వాళ్ళ దేవుడు చెప్పింది, వాళ్ళ గ్రంథం చెప్పిందే జరగాలని అంటారు. ఇలా వాళ్ళు అలా అనుకుంటూ పోతేనంటే కంపల్సరీ మనల్ని బానిసలు చేస్తారు. కాబట్టి ఈ యొక్క మహారాష్ట్రలో ఎలక్షన్‌లో ఎలాగైతే హిందువులు ఏకతాటిపైకి వచ్చి వాళ్ళు ఈ ఒక్కటిగా విడిపోకుండా, పడిపోకుండా ఒక్కటిగా ఓటేసి గెలిపించిండ్రో ఇది నాకు చాలా సంతోషానికి గురిచేసింది. అలాగే జార్ఖండ్ విషయంలో కూడా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే అక్కడ మొత్తం ట్రైబల్ ఏరియాలు ఉంటాయి. ఆ ట్రైబల్ ఏరియాలో అక్కడ నుంచి బీహార్ నుంచి, బెంగాల్ నుంచి మైగ్రేట్ అయిన రోహింగ్యాలు గాని, ఇతర బంగ్లాదేశీయులు గాని, పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లింలు అక్కడ మొత్తము
ఆ ట్రైబల్ ఏరియాలో నువ్వు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళనంతా ఆక్యుపై చేసుకొని, వాళ్ళని డామినేట్ చేసే విధంగా తయారయ్యిండ్రు. అక్కడ మన వాళ్ళు ఎంత ప్రచారం చేసినా గానీ, వీళ్ళొక సంఖ్యాపరంగా ఉన్న చోట కంపల్సరీ వాళ్ళు ఓట్లేపించుకుంటున్నారు. అక్కడ బీజేపీని ఓడగొట్టే ప్రయత్నం చేసిండ్రు గూడా. చేస్తున్నారు గూడా. కొంచెం ఫైనల్ రిజల్ట్ వచ్చేంత వరకు మనం వేచి చూడాలి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు గాని అలాగే ఉంటాయంటే, భారతదేశం మళ్ళా ఒకసారి బానిసత్వంలో పోతది. ఇప్పుడు జార్ఖండ్ ప్రజలు ఎంతవరకు ఆలోచించిరనేది మొత్తం రిజల్ట్ వచ్చినాక నేను మాట్లాడతాను మరొక వీడియోలో. కాబట్టి నాకు మహారాష్ట్ర కాడికైతే చాలా సంతోషం అనిపించింది. ఒక మోదీజీ పెట్టుకున్న నమ్మకాన్ని, యోగిజీ పెట్టుకున్న నమ్మకాన్ని, వాళ్ళిచ్చిన నినాదాన్ని బలపరిచిండ్రు. మహారాష్ట్ర ప్రజలకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగనే ఒక మహారాష్ట్ర అని కాకుండా రాబోయే రోజుల్లో ఏ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగినా ఒక్కటిగా ఉండండి. ఏ రకంగామైన ప్రలోభాలకు గురి కాకండి. వాళ్ళు చెప్పే ప్రలోభాలల్లా రేపన్నాడు మనల్ని బానిసలు చేయడానికే తప్ప, మనల్ని రాబోయే తరాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికైతే కాదు. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు ఏ పార్టీ ఉన్నా గాని, ఆ పార్టీలో సీటు తెచ్చుకొని, వాడు ఏం చెప్తే అదే కుంగుకొస్తున్నాడు గానీ, నా దేశానికి ఏమైతుంది? నా ధర్మానికి ఏమైతుంది? నా దైవానికి ఏమైతుంది? రాబోయే రోజుల్లో ఈ ప్రజలల్లా ఏమైతారు? అనే ఉద్దేశంతోటి ఎవడు కూడా ఆలోచన చేస్తలేరు. అదొక ఆలోచన చేసే పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. కాబట్టి మీరు రాబోయే ఎలక్షన్‌లో గూడా ఎక్కడ ఎలక్షన్ జరిగినా, బైపోల్ జరిగినా అక్కడ బీజేపీ అభ్యర్థులను గెలిపించండి. మీకు అండగా ఉంటారు. వాళ్ళు రాబోయే రోజుల్లో గూడా మీ యొక్క అభివృద్ధిని కాంక్షిస్తారు. వీళ్ళలాగా ఫ్రీ స్కీమ్స్ పెట్టి, ప్రజలను బిచ్చగాళ్ళని జేసి, చవటలను జేసి, వాళ్ళు ఏ పని చేయకోకుండా ఇచ్చిందేదో తిని పడుండాలే. వాళ్ళకు రాబోయే తరంలో పిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేయాలి. చేసి వాళ్ళ అభివృద్ధి పదంలో నడిచి బాగుపడాలనే ఉద్దేశం మనకు లేదు. ఈ దేశాన్ని ఎప్పటికైనా క్రైస్తవ దేశమో, ఇస్లామిక్ దేశమో చేయాలనే పందెంలో ఈ యొక్క కూటమి పనిచేస్తుంది. ఇండి కూటమి గాని కంపల్సరీ ప్రజలారా ఈ కూటమిని మాత్రం ఎక్కడ పోటీ చేసినా గాని అక్కడ చిత్తుగా ఓడించే పని కంకణం కట్టుకోండి. ఇదొక నినాదం భారతదేశాన్ని అభివృద్ధి వైపే కాదు, హిందువులను జాగృతపరిచి, హిందువులను ఒకటి చేసి, హిందూ దేశంగా రాబోయే రోజుల్లో హిందూ దేశంగా అవతరించబోవడానికి ఈ యొక్క నాంది పలుకుతది. హిందూ దేశంగా లేకపోతేనంటే మొన్న బాగేశ్వర్ బాబా చెప్పిండు. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో హిందువులను తన్ను కొడుతుంటే భారత్‌కొస్తున్నారు. మరి రేపన్నాడు భారత్‌లో తన్ను కొడితే ఏ దేశానికి పోతారు? చుట్టూ వేరే దేశాలే ఉన్నాయి. ఏ దేశం కూడా హిందూ దేశం అనేది లేనే లేదు. అలాంటప్పుడు ఏ దేశానికెళ్తారు? కాబట్టి ఆలోచన చేయండి. భారతదేశంలో ఉన్న ప్రజలారా కంపల్సరీ రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్‌లు జరుగుతాయి. మీరు మీ కులాన్ని పక్కన పెట్టి, మీ యొక్క ఆహ్, ఏది రాజకీయ పార్టీలను పక్కబెట్టి, మా నాయకుడు, మా కుల నాయకుడు, మా యొక్క పార్టీ, మా గల్లియోడు, మా కులమోడు అనేది అన్నీ పక్కన పెట్టి, కంపల్సరీ ఈ యొక్క ఓటు వేస్తున్నానంటే దేశం కొరకు, ధర్మం కొరకు నేను వేయాలని చెప్పి కంపల్సరీ ఎయాలి. నాకేదో రైతు బంధు ఇస్తున్నాడు, లేకుంటే మిగతా ఆర్టిస్టులకు ఫ్రీ ఇస్తున్నాడు అవన్నీ అనవసరం. అవన్నీ అనవసరం. దానివల్ల మనకే భారం ఎక్కువై డెవలప్‌మెంట్ కాదు. మేము చూస్తున్నాం గదా! ఇప్పుడు తెలంగాణలో ఫ్రీ స్కీమ్స్‌కి ఓటేస్తానంటే ఎంత డెవలప్‌మెంట్ ఆగిపోయింది. అసలు వాళ్ళు ఫ్రీ స్కీమ్స్‌కి డబ్బులియ్యడానికే లేదు వాళ్ళ దగ్గర. ఆ! ఇంకా అమలు చేసినవే 2 స్కీమ్స్. దాంట్ల అవి కూడా సక్రమంగా అమలు చేస్తలేరు. ఇంకా మిగతాయి అమలు చేస్తానంటే దివాలా తీస్తది. కాబట్టి వాళ్ళ హామీలిచ్చేది వాళ్ళ అధికారానికి రావడానికి ఒకసారి సీఎం కావాలనో అనే ఉద్దేశంతోటి, అధికారం రావాలనే ఉద్దేశంతోటి వాళ్ళు ఈ యొక్క హామీలిచ్చి వస్తారు గానీ, దాని తర్వాత దాన్ని నెరవేర్చడానికి మనల్నే బానిసలు చేస్తారు. కాబట్టి బాగా ఆలోచన చేయండి. అభివృద్ధికి ఓటేయండి. అభివృద్ధికి ఓటేయండి. ఒక్కటిగా ఓటేయండి. జై శ్రీరామ్! భారత్ మాతాకి జై!